వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్. మీ స్వర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మెంతి టమాటో ఎగ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ కర్రీ చాలా సింపుల్గా చేసుకునే పద్ధతిలో చూపిస్తానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక లైక్ కూడా చేయండి. తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక సో రెసిపీస్లోకి వెళ్ళే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ముందుగా పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా 3 ఆనియన్స్ మీడియం సైజు తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా టమాటాలు కూడా ఇలా సన్నగా తరుక్కోండి. మన టమాటాలు ఇలా సన్నగా తరుక్కోవటం వల్ల మంచి గుజ్జుగా అయితే వస్తుంది టమాటో కర్రీ. ఇంకా 2 కట్టలు మెంతికూర తీసుకొని కడుక్కొని శుభ్రంగా ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. బాయిల్డ్ చేసుకున్న ఎగ్ అన్నమాట, పొట్టు తీసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. అయితే ఈ ఎగ్స్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి తగ్గట్టుగా మీరు క్వాంటిటీని పెంచుకొని ఈ కర్రీని అయితే వండుకోవచ్చండి. కానీ ఈ పద్ధతిలోనే మీరు చేయండి, నేను చెప్పే పద్ధతిలో, సరేనా? ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు పొడి, ఇవేనండి ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కస్తూరి మెంతి కూడా 1 స్పూన్ తీసుకోవాలండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది కూర. ఇప్పుడు కర్రీ వండుకునే విధానాన్ని అయితే చూద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకొని ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు పొడి వేసుకొని ముందుగా మనం ఉడికించుకున్న పొట్టు తీసుకున్న ఎగ్స్ని వేంపుకోవాలి. ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకొని వీటిని వేంపుకుంటే మనం కర్రీ వండుకున్నప్పుడు అప్పుడు ఈ గుడ్లోకి కర్రీ పోయి టేస్ట్ బాగుంటుందండి. గుడ్లు ఇలా 2 నిమిషాలకి కలర్ వస్తాయండి. 2 నిమిషాలు చాలు. ఇలా కలర్ వచ్చిందాక వేంపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్లో ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా చిటపటలాడాలి, అప్పుడు మాత్రమే కూర బాగా సువాసనగా ఉంటుంది. తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ముందే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవద్దండి, ఎందుకంటే ఆయిల్లో చిట్లి ముఖం మీద పడతాయి. ఇంకను పచ్చిమిర్చి బాగా వేగినా బాగోదు, అందుకని ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకొని 2-3 నిమిషాలు ఆనియన్స్ ఎర్ర రంగులో వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఆనియన్స్ ఉప్పు వేసుకొని మనం ఆనియన్స్ వేయించుకుంటే ఎర్ర గోల్డెన్ కలర్లోకి అయితే వస్తాయండి, అందుకే ఉప్పు వేసి వేయించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇట్లా అయినాయి అనమాట ఆనియన్స్ ఎర్రగా. ఇప్పుడు నెక్స్ట్గా కట్ చేసి పెట్టుకున్న మేతి అండి, కస్తూరి మేతి కాదు, పచ్చిదే మెంతికూర. ఇప్పుడు ఎందుకు వేసుకోవాలంటే ఈ మెంతికూరని మనకి కూర ఉడికేటప్పుడు వేసుకోవద్దండి, టమాటాలో వేసుకునేటప్పుడు ఇప్పుడే వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో ఈ మెంతికూర ఫ్రై కావాలి 2 నిమిషాలైనా. ఎంత మంచిగా ఫ్రై అయితే మన కూర అంత టేస్ట్ వస్తుంది. మెంతికూర చేదు ఉంటుంది అంటారు కదండి, అట్లా లేకుండా ఇట్లా ఆయిల్లో వేయించుకుంటే మనకు చేదు ఉండదు, కూర రుచి వస్తుంది అన్నమాట. ఇట్లా 2 నిమిషాలు మెంతికూరని వేయించుకోవాలి. 2 నిమిషాలు అయింది. కస్తూరి మెంతి చూసారా ఎలా వేగిందో? ఇలా వేగిన తర్వాత ఇంకో ఆయిల్ కూడా మంచి సపరేట్ అవుతూ ఉంటుంది చూడండి. ఇంకో ఇలా వేగాలన్నమాట. ఇట్లా ఈ పద్ధతి ప్రకారంగా మీరు చేసుకోండి, అస్సలు సూపర్ ఉంటుంది అనమాట. చికెన్ మటన్ కూడా పనికిరాదండి, అంత బాగుంటుంది టేస్టు.
ఇట్లా కూర వండుతుంటేనే మనకు స్మెల్ వచ్చి పక్కింటి వాళ్ళు కూడా ఏం కూర చేస్తున్నారని అడుగుతారు. ఇప్పుడు 1 స్పూను పసుపు పొడి వేసుకోండి. ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే దీన్ని మెంతికూరని డామినేషన్ చేయకూడదు. కొద్దిగా అంత వేసామా వేయలేదా సాత్రానికి వేయాలి అంతే. ఇట్లా కలిపేసుకుందాం. ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. 3 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా మీరు ఎంత స్పైసీ తింటారో అంత వేసుకోండి. ఇట్లా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కిలో టమాటాలు అయితే ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వీటిని అయితే వేసుకోవాలన్నమాట. టమాటోస్ని అయితే మీ దగ్గర టమాటో చాపర్ ఉంటుంది కదండి, అదైనా సన్నగా రావాలన్నమాట మనకి, అప్పుడు మంచిగా ఉంటుంది మెంతికూర టమాటో గుడ్డు కూర. కలిపేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. టమాటో ముక్కలు మంచి సాఫ్ట్ అయితే అవుతాయి. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా వీటిని ఉడికిద్దాము. ఇక 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి ఇట్లా టమాటాలు కూడా మంచిగా మెత్తబడ్డాయి. ఇంకా ఆయిల్ కూడా మంచి సపరేట్ అవుతుంది. ఒకవేళ టమాటాలు మెత్తబడిపోతే గరిటెతోటి ఇలా అనుకోండి, తొందరగా మెత్తగా అవుతాయి. ఇట్లా అనుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకొని కలిపేసుకొని 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ మంచిగా ఇట్లా సపరేట్ అవుతుండగా చూడండి టమాటా ముక్కలు కూడా మంచి గుజ్జు ఉడికిపోయినాయి. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఒక స్పూను గరం మసాలా, కస్తూరి మేతి ఇలా నలుపుకొని వేసుకోండి. ఇట్లా కలిపేసుకొని మరి 2 నిమిషాలు వీటిని కుక్ చేసుకుందాం. ఇదిగోండి మంచిగా ఆయిల్ అయితే పైకి వస్తూ ఉంటుంది. మనకి కూర అయితే రెడీ అయిపోయిందనమాట. చూడండి ఎట్లుందో గ్రేవీతోటి. ఇట్లా అన్నంలోకి కూడా, చపాతీలోకి, పూరీలోకి, రొట్టెల్లోకి, దేంట్లోకైనా కానీ దోశల్లోకి అన్నిట్లోకి కూడా సూపర్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా మనం రెడీ చేసేసుకోవచ్చు. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. మనకి కూర అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలో మనం మెంతి ఇంకా టమాటో గుడ్డు కర్రీ వేసుకొని టేస్ట్ చేస్తున్నాను. చెప్తానండి మీకు ఎలా ఉందో. నోరు ఊరిపోతుంది. సూపర్ అంటే సూపర్ టేస్ట్తో ఉంటుంది. ఈ పద్ధతిలో కనుక మీరు మెంతి టమాటా ఎగ్ కర్రీ చేశారంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా చాలా ఈజీగా కూడా మీరు తయారు చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇట్లా సింపుల్గా. బా ఉడకబెట్టుకున్న కొడుగుడు ఇంకా లోపలికి కూడా ఉప్పు కారాలు అన్నీ పోయినాయి. బా సూపర్ ఉంది. సూపర్ అంటే సూపర్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, సరేనా? మరి నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. యూట్యూబ్ స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.